ఆర్య సరే, నేను ఈ బాలుని స్వీకరించాలి, అంతే కదా? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? సూర్యుడు భగభగా మండిపోతున్నాడు, నాకు చెప్పకుండా వెళ్తావా? అమ్మా, నాకు కూడా మీ చేతులతో భోజనం తినిపించండి. పెద్దనాన్నగారి ఆదిశుభం చెప్పమన్నారు. करना
ఎందుకు చేశావు? ఎందుకు ఇలా చేసావు కుమారకర్ణ? నీకేదైనా ప్రమాదం జరిగితే? దుర్గముడి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి నాన్నగారు. కానీ నువ్వు ఇంతటి సాహసానికి ప్రయత్నించకూడదు కుమారా. మా అన్నగారు ఎక్కడున్నారు? సుషేణ, ఎవరి సాహస వీరుడు? ఏ దేవుని వరప్రసాదం ఈ కుమారుడు? నేనీ ప్రపంచంలో ఇంతటి అరుదైన దివ్య బాలకుణ్ణి చూడనే లేదు. ఏమిటి విపరీత ఘటన? ఏమిటి ఈ వింత రథం? నేను చెప్పాను కదా, ఇది దివ్య రథం అని. మీరు ఇప్పుడు కళ్ళారా చూశారు. ఈ దివ్య రథాన్ని 7 సంవత్సరాల బాలుడు అధిరోహించి మహారథుడైన వైనాన్ని. ఇది ఈ దివ్య రథం యొక్క మహిమ ప్రభావం. అంతేగాని ఈ బాలుడిలో ఎటువంటి శక్తి లేదు. ఈ దివ్య రథాన్ని నాకు అనుగ్రహించండి మహానుభావ. నేను రేపు ఉదయాన్నే వచ్చి మీకు 100 వరహాలు చెల్లించుకుంటాను. కాలం మీద నీకు అధికారం ఉందా? ఉందా? రేపు జరగబోయేది నీకు ఈ రోజే తెలిసిపోతుందా? లేదు నాయనా, జ్ఞానులు విజ్ఞానులు తప్ప జరగబోయేది ఎవరూ తెలుసుకోలేరు. వెళ్ళు. అందుకని ఈ రోజే నేను నువ్వివ్వబోతున్న దానాన్ని స్వీకరిస్తాను. రాధా, నువ్వు నీ 2 కుమారుల్ని తీసుకుని ఇంటికి వెళ్ళు. మణి, అమ్మని సంతోషపెట్టాలిగా మరి. వెళ్ళి ఈ మణిని మీ అమ్మ చేతికివ్వు. తన కోపం చల్లారిపోతుంది. వెళ్ళు. రాధా, వస్తున్నా.
రాధ ఈ బాలుడికి జన్మనివ్వలేదు. ఈ చిన్నారి తల్లి నా రెండవ భార్య. నువ్వు నాతో పాటు రావచ్చు, కానీ నువ్వు కర్ణుణ్ణి నీ కుమారుడిగా స్వీకరించాలి. అతిరథా! అన్నగారు. అతిరథుడా, రాధ ఎక్కడుంది? రాధా అన్నగారు వచ్చారు. వస్తున్నా. ప్రణామాలు. ఈరోజు ఈ ధనం ప్రాప్తించింది నీ కుమారుడైన కర్ణుడి కారణంగా. అద్భుతమైన బాలకుడు. రాధా, ఈ దివ్య బాలకుడిని పుత్రుడిగా పొంది నువ్వు ధన్యురాలివయ్యావు. నిజం చెప్పాలంటే అద్భుతమైన బాలుడు. అవును, తనకు జన్మనిచ్చే విషయంలో నాకు ఒక అద్భుతమే జరిగింది. అవునవును, అలా జరుగుతుంటుంది కూడా. ఈ లోకానికి తెలీదు ఆ రథానికి మహిమ కర్ణుడి వల్లే వచ్చిందని. ఈ ధనం కూడా ప్రాప్తించిందని. అందుకే ఈ ధనంపై అధికారం కర్ణుడికే ఉంది. తీసుకోమ్మా, నీ ఇద్దరు కుమారులకు ఈ ధనంతో ఏదైనా చేసి పెట్టు. తీసుకో. నేను ఈ ధనాన్ని స్వీకరించలేను బావగారు. ఈ కర్ణుడు నా జీవితానికి ఓ పెద్ద శాపం. ఆ శాపాన్ని ఇంకా భరించడం నాకేమాత్రం ఇష్టం లేదు. అరే సుషేనా, ఏమంటుంది నీ భార్య? అన్నగారు, మీరు ధనాన్ని ఏ విధంగా సంపాదిస్తున్నారో అది సరైంది కాదు. ఈ సమాజం సముచితంగా లేదు సుషేణ, అనుచితంగా ఉంది. అందుకే ఈ సమాజం మిమ్మల్ని మూర్ఖుల్ని చేసింది. మూర్ఖులే, మరి మూర్ఖులు. కానీ నీ భార్య ఈ ధనం స్వీకరించకపోవడానికి కారణం మరేదో ఉంది. ఒకవేళ ఈ పని కర్ణుడు కాకుండా శోనుడు చేసినట్లయితే, నేనీ ధనాన్ని నీకిచ్చినట్లయితే నువ్వు తప్పక స్వీకరించేదానివి. అవును, తప్పక స్వీకరించి ఉండేదానిని. కానీ ఈ ధనాన్ని మాత్రం నేను స్వీకరించలేను బావగారు. నేను గుడ్డివాణ్ణి కాదు, కళ్ళారా చూస్తున్నాను. రాధ కర్ణుడికి శోనుడికి మధ్య భేదాన్ని చూస్తోంది. మీ కుటుంబంలో ఏదో నిగూఢ రహస్యం దాగుంది. అటువంటిదేమీ లేదన్నగారు. రహస్యం ఉంది, కానీ మా కుటుంబంలో కాదు. అది బయట నుంచి దాపురించింది. అంటే దాని అర్థం మౌనం వహించు రాధా. రహస్యం వెలుపల నుంచి వచ్చిందా? ఏమిటా రహస్యం? అతిరథ, నేను నీకు పెద్దన్నయ్యను. ప్రశ్నించే అధికారం నాకుందని తెలుసుకో. కానీ సమాధానం చెప్పే అధికారం నాకు లేదన్నగారు. నన్ను క్షమించండి. అలా అయితే నీ భార్యని సరిగ్గా ప్రవర్తించమని చెప్పు. ఈ దివ్య బాలుడు తల్లి ప్రేమను పొందనట్లయితే ఆ పసివాడి హృదయం చితికిపోతుంది.
ఆ మృగం నాభిలో కస్తూరి దాగుంటుంది. కానీ ఆ మృగానికి అది తెలియనే తెలీదు. అలాగే రాధ కూడా తన కుమారుడి యొక్క మహిమను స్వయంగా తెలుసుకోలేకపోతున్నది. మృగం నాభిలో కస్తూరి ఉంటుంది, నిజమే. ఆ కారణంగానే దాని ప్రాణాలు హరించబడతాయి బావగారు. ఆ కస్తూరి కోసమే కదా ఆ మృగాన్ని భయపెట్టి పరుగులు తీస్తారు. అటువంటప్పుడు ఆ కస్తూరిని ఆ మృగం ఎలా ప్రేమించగలదు బావగారు? నేను తనకు నా ప్రేమను అందించలేను. నాయన కర్ణ, మొత్తం 12 సంవత్సరాల పాటు ఏకాగ్రతతో కఠోరమైన తపస్సు చేశాను. దాని ఫలితంగా నాకు జ్ఞానం ప్రాప్తించింది. ఎవరది నా తపస్సు భంగం కలిగించడానికి ఇక్కడికి వచ్చింది? అసలు ఎవరు నువ్వు? ఇక్కడున్న అందరికీ తెలుసు రాత్రిపూట శ్మశానానికి వెళ్ళడం నిషేధమని. నేను ఇక్కడ ఇలా సాధన చేస్తున్నాను, తెలియడం లేదా? నేను కూడా సాధన చేయడం కోసమే వచ్చాను. ఇక్కడ ఆకులు తిని సాధన చేస్తే జ్ఞానం ప్రాప్తిస్తుందని చెప్పారు. కానీ ఈ ఆకులు చేదుగా ఉన్నాయి. నేను ఈ ఆకులు తినకుండానే సాధన చేస్తాను. సగం జ్ఞానమైనా దక్కుతుంది కదా. ఈ సమయంలో శ్మశానానికి రావడానికి నీకు భయం లేదా బాలక? దేని గురించి భయం? మృత్యువు గురించి. భూతాలు పిశాచాలు నిన్ను ఇక్కడే భక్షించేస్తాయి. నీకు తెలీదా? మిమ్మల్ని భక్షించలేదు కదా, నన్నెందుకు భక్షిస్తాయి? ఇంత చిన్న వయసులోనే ఎటువంటి జ్ఞానం పొందాలని నీ కోరిక బాలక? కస్తూరి మృగం నాభి నుంచి కస్తూరిని పట్టి తీయడానికి కావాల్సిన జ్ఞానం. కస్తూరి కారణంగా ఆ మృగానికి మృత్యు సంభవిస్తుంది. నేను మౌనం వహిస్తాను. నాకు ఇప్పుడు జ్ఞానం కలిగేలా ఉంది. రా బాలక, ఈ అర్ధరాత్రి నీకు కస్తూరి మృగం గురించిన ఆలోచన ఎందుకు కలిగింది బాలక? ఒకవేళ కస్తూరి కారణంగా మృగానికి మృత్యు సంభవించినట్లయితే నా కారణంగా అమ్మకు కూడా మృత్యువు సంభవించదు కదా. మా అమ్మకు ఒక భయం ఉంది. తనకి నా కారణంగా మరణం సంభవిస్తుందని భయం. అందుకని నన్ను ప్రేమగా చూసుకోవడం లేదు. ఇంకా నాకు నా సోదరుడు శోనుడిలాగా సగం ప్రేమ అయినా పొందాలని ఆశ.
నీ పేరేమిటి బాలక? కర్ణ. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు కుమారా? రథం నడుపుతారు, రథాల్ని రూపొందిస్తారు. కానీ నేను మాత్రం ఆ పని చేయను. నేను ఇదిగో ఇలా ధనుర్ధారణ అవుతాను. సూర్యపుత్ర కర్ణ.